రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుంది? ఒక భారీ స్థాయిలో కాన్వాస్‌తో ఉన్నటువంటి సినిమా కావచ్చు, లేకపోతే బిగ్గెస్ట్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే బిగ్గెస్ట్ కాన్వాస్‌తో కావచ్చు, లేకపోతే భారీ విజువల్స్ కావచ్చు, లేకపోతే అద్భుతమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే గ్రాఫిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక భారీ ధనంతో కూడినటువంటి కథగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ సినిమా ప్రయాణం కూడా చాలా గొప్పగా ఉండబోతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో అతను ఖ్యాతి సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా అతనికి రూపొందించిన సినిమాలు కూడా అలాగే ఉండబోతున్నాయని కూడా మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఇవన్నీ బాగున్నప్పటికి కూడా 'వారణాసి' సినిమాకి సంబంధించి లీకుల పర్వం మాత్రం కొనసాగుతూ ఉంది. యెస్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి 'వారణాసి' సినిమా లీక్స్ మాత్రం నాన్ స్టాప్‌గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిజానికి తాజాగా వచ్చినటువంటి ఒక లీక్ చూస్తే గంగా నదిలో ఒక యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి ఒక లీక్స్ సంబంధించి ఆ ఫోటోస్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, కొన్ని లీక్ అయినట్టుగా మనకి తెలుస్తోంది సోషల్ మీడియాలో. ఆ లీక్ సంబంధించి మనం చెప్పకూడదు కాబట్టి అవన్నీ ఆ ఫోటోస్ ఇవన్నీ మళ్ళీ పబ్లిష్ చేయకూడదు కాబట్టి పక్కన పెడితే కనుక అసలు రాజమౌళి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు కదా, చాలా కేర్ఫుల్గా ఉంటాడు కదా, చాలా చెకింగ్ చేసుకుంటాడు కదా, భద్రతా వ్యవస్థలో కూడా చాలా క్లియర్గా స్ట్రాంగ్గా ఉంటాడు కదా అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. అయినప్పుడు కూడా ఇలాంటి లీక్స్ ఎలా కొనసాగుతూ ఉన్నాయి, ఎలా లీక్స్ ఎందుకు వస్తూ ఉన్నాయని మాత్రం చాలామందికి అర్థం కావట్లేదు. నిజానికి 'వారణాసి' సినిమా ఫస్ట్ షెడ్యూల్లోనే లీక్స్ అయినాయి. ఆ ఫస్ట్ షెడ్యూల్లోనే మహేష్ బాబు ఫోటోస్ కావచ్చు, మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు, లేకపోతే ఆ లొకేషన్కి సంబంధించినటువంటి ఫోటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా లీక్ అయిపోయాయి. దీంతో రాజమౌళి మూడంచెల భద్రత వ్యవస్థ అని చెప్పేసి కూడా ఒకటి ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా 3 స్థాయిలో చెకింగ్ చేయాలి. ఆ సెల్ ఫోన్లు ఎవరు అలౌట్ చేయకూడదు. ఒక స్టేజ్లో ఫుల్ సెల్ ఫోన్ చెక్ చేయాలి, అంటే బాడీలో మొత్తం చెక్ చేసుకోవాలి, టెక్నికల్గా అమర్చారా లేదా దీని పక్కన చూసుకోవాలి. ఆ తర్వాత మరొక స్థాయిలో మరొక భద్రతా వ్యవస్థలో మరొక స్థాయిలో చెకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3వ స్థాయిలో చెకింగ్ చేసుకోవాలి. ఇట్లా మూడంచెల భద్రతా వ్యవస్థలో కూడా అతను చెక్ చేసుకొని ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఆ మేరకు అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా పోస్టర్ కూడా ముందే లీక్ అయిపోయింది. నిజానికి టైటిల్ రాజమౌళి చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండి ఆ టైటిల్ అనౌన్స్ చేయడానికంటే ముందు అందరికంటే ముందు నేనే చూపించాలని చెప్పేసి కూడా భావించినప్పుడు కూడా రాజమౌళి కంటే ముందే ఆ టైటిల్ లీక్ అయిపోయింది. టైటిల్తో పాటుగా ఆ టైటిల్ అనౌన్స్ చేసినటువంటి ట్రైలర్ కూడా లీక్ అయిపోయింది. సో ఇవన్నీ లీక్స్ ఎలా కొనసాగుతున్నాయి, లీక్స్ ఎలా వస్తున్నాయి మాత్రం ఎవరికి అంతుబట్టని ప్రశ్నలా కనిపిస్తుంది, అంతుబట్టని విషయంలో కూడా కనిపిస్తుంది. అంటే రాజమౌళి లాంటి ఒక కేర్ఫుల్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే బిగ్గెస్ట్ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దర్శకుడు కావచ్చు, అలాంటి దర్శకుడికే ఇలాంటి లీక్స్ తప్పట్లేదంటే కనుక ఎవరేం చేస్తారనేది మాత్రం అర్థం కాని పరిస్థితిలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లీక్స్ ఇలాగే కంటిన్యూ అయితే కనుక సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది, సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ పట్ల కూడా క్రేజ్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దాంతోపాటు ఆ సినిమా సన్నివేశాలు ఇలా ఉండబోతుంటాయి, సినిమా ఇలా ఉండబోతుంది, సినిమా అలా ఉండబోతుంది, రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉంటాయి. ఆ ఊహాగానాల్లో సినిమాకి సంబంధించినటువంటి క్రేజ్ తగ్గుతుంది. ఆ భారీ స్థాయిలో వచ్చినటువంటి ఓపెనింగ్స్ పట్ల కూడా కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని, మరింత కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకొని, ఇకనైనా ఎలాంటి లీకులకు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని, జాగ్రత్త పడాలని కూడా కోరుతా ఉన్నాం.